హైదరాబాద్ మహానగరానికి చెందిన ప్రముఖ హాస్పిటల్ లివ్ లైఫ్ హాస్పిటల్స్ నెల్లూరు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యులు వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ నెంబర్ డాక్టర్ శివమౌర్య, డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ అధినేత రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారని రమేష్ తెలిపారు. బీపీ, షుగర్, ఈసీజీ కన్సల్టేషన్లు ఉచితంగా చేశామన్నారు. అధిక బరువు, గాల్ బ్లాడర్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లివర్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యాధునిక వైద్యంతో చికిత్స అందిస్తున్న డాక్టర్ నందకిషోర్ సేవల పట్ల పేషెంట్లు సంతృప్తి వ్యక్తం చేశారని రమేష్ అన్నారు. నేను డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి లివ్ లైఫ్ హాస్పిటల్స్ నుంచి నెల్లూరు నగర వాసులందరికీ కూడా నా నమస్కారం. ఇవాళ చెన్నై హెల్త్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో రమేష్ గారి ఆధ్వర్యంతో ఇక్కడ ఒక ఉచిత హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో అధిక బరువు, స్థూలకాయం, మన పొట్టలో మంట, రీఫ్లక్స్, హర్నియాలు, గాల్ బ్లాడర్లు ఇటువంటి సర్జికల్ కానీ మెడికల్ ఇష్యూస్ కానీ ఉన్నా అందరికీ కూడా ఈ శిబిరంలో ఉచితంగా మనం చూడడం జరుగుతుంది, ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అవసరమైన వైద్య సలహాలు కానీ మందులు కానీ మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివమౌర్య గుప్తా గారికి మా కృతజ్ఞతలు. ఆయన ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో మెంబర్గా ఎలక్ట్ అయి ఉన్నారు. వారు ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రేపు ఇంటర్నేషనల్ విమెన్స్ డే మార్చి 8వ తారీఖు. ఆ సందర్భంలో కూడా ఇటువంటి క్యాంప్ ఒక రోజు ముందు కండక్ట్ చేసి అటువంటి వారందరికీ కూడా ఈ మెడికల్గా కానీ సర్జికల్గా కానీ బెనిఫిట్ అందచేయాలనే ఉద్దేశంతో నెల్లూరు పట్టణం మేము రావడం జరిగింది. అలాగే ఇవాళ సాయంత్రం ఇదే విషయం మీద ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో డాక్టర్స్తో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము. ఈ సందర్భంగా విచ్చేసిన అందరూ నెల్లూరు పురవాసులకు కానీ ఇటువంటి అవకాశాన్ని వాడుకుందాం అనుకునే వారికి కానీ ఇన్సూరెన్స్లో ఇటువంటి ప్రొసీజర్లు కానీ మెడికేషన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ వస్తే ఇబ్బంది లేదు. ఇన్సూరెన్స్ లేని వారికి కానీ ఇన్సూరెన్స్ రాని వారికి కానీ చాలా డిస్కౌంట్ చేసి ఇటువంటి వైద్యం చేస్తామని మాటిస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా మా దగ్గర వైద్యం తీసుకున్న వారికి నెక్స్ట్ 12 నెలలు ఎటువంటి ఫాలో అప్ అయినా కూడా, ఎటువంటి అవసరం ఉన్నా కూడా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఉచితంగా అందజేస్తామని కూడా మేము చెప్తున్నా ఉన్నాం. సో ఇటువంటి అవకాశం మాకు ఇచ్చిన వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పల్మనాలజిస్ట్ శ్రీమోఖ్య క్లినిక్ అండ్ జయభారత్ హాస్పిటల్ ఏపీఎంసీ ఎలక్టెడ్ కౌన్సిల్ మెంబర్ని. ఈరోజు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో డాక్టర్ నందకిషోర్ గారు బేరియాట్రిక్స్ అండ్ అదర్ స్పెషాలిటీస్ గురించి మనకు నెల్లూరుకు వచ్చారండి. సో ఈరోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. సో అధిక బరువుతో రమేష్ గారు చెప్పినట్లు అధిక బరువుతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ హెల్త్కి రిలేటెడ్ ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ చేసుకోవాలని అందరినీ చెప్తున్నారు. థ్యాంక్ యూ. రమేష్, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సో గత 13 సంవత్సరాలుగా ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. సో ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నుంచి లివ్ లైఫ్ హాస్పిటల్స్ చైర్మన్ గారు వచ్చారు, డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి గారు. ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లా ప్రజలకి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి అనేక వైద్య సేవలు అందించి అధిక బరువుతో బాధపడే వారికి ఉపశమనాన్ని ఇవ్వడానికి గాను రకరకాల మార్గాల ద్వారా ట్రీట్మెంట్ని సజెస్ట్ చేసి, జనరల్గా పీపుల్కి అపోహలు ఉంటాయి. అధిక బరువు ఉంటే ఓన్లీ సర్జరీ మా వల్ల కాదు, దాన్ని చేసుకుంటే ఏదో అవుతుందంట అనేటువంటి అపోహలన్నింటినీ తొలగించడానికి హైదరాబాద్ నుంచి డాక్టర్ నందకిషోర్ గారు వచ్చున్నారు. కాబట్టి వీరికి అనుభవం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వీరు రకరకాల వినూత్న పద్ధతుల్లో విదేశాల్లో కూడా ఆ టెక్నిక్స్ అన్నీ తెలుసుకొని వచ్చారు. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు అదృష్టం చేసుకున్నట్టు భావించుకోవచ్చు. సో వీరు సజెస్ట్ చేసే ట్రీట్మెంట్స్ కూడా అందరికీ ఆపరేషన్ అనే అపోహలు వద్దు. మెడిసిన్స్, లైపోసెక్షన్, ఆపరేషన్లో పేషెంట్లు ఇక్కడికి రీచ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ విజయాన్ని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి మరెన్నో సేవలు ముందుకు వచ్చి అందిస్తారు డాక్టర్ నందకిషోర్ గారు. నెల్లూరు జిల్లా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు.